తమిళ్లో తెరకెక్కి తెలుగులో మ్యూజికల్ సెన్సేషన్గా నిలిచిన సినిమా ప్రేమికుల రోజు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రతి పాట కూడా సూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తే 90స్లో యూత్ జ్ఞాపకాలు మళ్ళీ మేల్కొంటాయి. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాలి బింద్రే నటించగా అమాయకమైన లుక్స్, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్తో యూత్ హార్ట్ థ్రోబ్గా మారిపోయిన హీరో కునాల్ సింగ్. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించిన కునాల్ సింగ్ ఆ తర్వాత ఎందుకు కనిపించలేదు? ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? ఇదే ఈరోజు మన గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ కథనం. కాదలార్ దినంగా తమిళ్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ప్రేమికుల రోజుగా 70 పెద్ద హిట్ అయింది. అదే సినిమాను హిందీలో దిల్ హీ దిల్ మే పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా హీరో కునాల్ సింగ్నే. ఆ తర్వాత తమిళ్లో దాదాపు డజన్ సినిమాల్లో నటించాడు. కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేదు. వరుస ఫ్లాపులు కునాల్ కెరీర్ను బలంగా దెబ్బతీశాయి. హీరోగా అవకాశాలు తగ్గటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ప్రయత్నించాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా కూడా పనిచేశాడు. అయితే పరిస్థితి మారలేదు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే హీరోగా మొదలైన 4-5 సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కాదల్, తిరుదా, తోడు వంటి సినిమాలు పూర్తి అయినా ఆర్థిక సమస్యల వల్ల విడుదల కాలేకపోయాయి. సక్సెస్ను చాలా త్వరగా చూసిన కునాల్ ఫెయిల్యూర్ను మాత్రం జీర్ణించుకోలేకపోయాడని ఆయనకు దగ్గర వాళ్ళు చెప్తున్నారు. 2008 ఫిబ్రవరి 7 30 ఏళ్ల వయసులో తన అపార్ట్మెంట్లో కునాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త సినిమా ఇండస్ట్రీకి షాక్కు గురి చేసింది. అప్పటికే ఆయనకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓ హీరోయిన్తో రిలేషన్లో సమస్యలు వచ్చాయని, అదే కారణమని అప్పట్లో కథనాలు వచ్చాయి. పోలీసులు విచారణ జరిపి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు. ఇక మరో కోణం ఏమిటంటే కునాల్ బాలగిరి అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి యోగి అనే హిందీ సినిమాను నిర్మించాలనుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని చెప్తున్నారు. ఆయన రాసినట్టు చెప్పబడిన సూసైడ్ నోట్లో ఏముందో ఇప్పటికీ బయటకు రాలేదు. కునాల్ సింగ్ కథను గుర్తు చేసుకుంటే మనకు మరో యువ హీరో ఉదయ్ కిరణ్ గుర్తుకొస్తాడు. త్వరగా స్టార్డమ్, తర్వాత వరుస ఫెయిల్యూర్లు, సినిమా రిలీజ్ కాకపోవటం, మానసిక ఒత్తిడి, చివరికి విషాదాంతం. సినిమా ప్రపంచం ఎంత వెలుగులు నింపినట్టుగా కనిపించినా అందులోని చీకట్లు చాలా లోతుగా ఉంటాయని ఈ కథలు మనకు గుర్తు చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజ జీవిత కథనాల కోసం గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ఇది మీ గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.